పక్క పార్టీలోనే ప్రజాస్వామ్యం ఉంటుందంటే మా దగ్గర ఏకపక్షం ఏంది ఏకస్వామ్యం అంట. అంటే ఇంతకు ఏ పార్టీకి పనిచేస్తున్నట్టే అక్కడే అర్థం కావట్లా. ఇప్పుడు నిజంగా మీరు రాజకీయ విశ్లేషకులు అయితే పార్టీలకు సంబంధించి విశ్లేషణ చేయాలి. మీరు మా పార్టీలో అంటే కొన్నాళ్ళు ఉన్నారంటే నాకైతే తెలియదు, మరి ఉన్నారంటే మీ జిల్లా అదే మీ అక్కడికి సంబంధించిన అంటూ మరి ఏం తిరిగారు, ఖర్చు పెట్టుకున్నారంటే పార్టీ ఏమైనా మిమ్మల్ని ఇంత ఖర్చు పెట్టమని ఏమైనా డిమాండ్ చేసి పెట్టారా? ఎవరైనా ఇప్పుడు నన్ను ఏమైనా డిమాండ్ చేసి ఖర్చు పెట్టమని ఎవరు చెప్పరు. ఎవరు దానికి సంబంధించి ఎవరు ఎదగాలనుకున్న వాళ్ళు ఖర్చు పెట్టుకుంటారు. వినండి 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 మీరు అందరూ మాట్లాడేటప్పుడు నేను చాలా ఓపికగా ఎందుకు ముగ్గురు మీ ప్యానల్లో ఉన్నటువంటి ముగ్గురుకి నేనే సమాధానం చెప్పాలి. ముగ్గురు మాకు వ్యతిరేకం కదా, ముగ్గురు మాకు వ్యతిరేకం అన్నప్పుడు నేను సమాధానం చెప్పాలన్నప్పుడు మీరు వినాలి కదా. వినండి 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 ఎందుకంటే తెలుగుదేశం జనసేన తెలుగుదేశం జనసేన రాజకీయ విశ్లేషకులు కూడా ఉన్నారు కాబట్టి నేను అందరికి సమాధానం చెప్పాలి కదా. సో వెంకటేశ్వర గారు వినండి దయచేసి వినండి. వెంకటేశ్వర గారు మా పార్టీ నేను చెప్తున్నా మా పార్టీ చాలా చిన్న స్థాయి నుంచి, అంటే మీరు అన్నట్టుగా ఏంటంటే మేము 30 ఏళ్ళు 40 ఏళ్ళ నుంచి లేము రాజకీయాల్లో. మేము కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ని ఎదిరించి ఓ రాజకీయ పార్టీని కేంద్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఒక రాజకీయ పార్టీ మేము పెట్టుకుంటున్నామని తెలిసిన తర్వాత మా వైఎస్ఆర్ అనేటటువంటి పేరుతో దాదాపుగా 40-50 మంది ఎన్నికల కమిషన్ దగ్గర రిజిస్టర్ చేసుకున్నారు పార్టీలు. వైఎస్ఆర్ పార్టీ అని ఒకళ్ళు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని ఒకళ్ళు, లేదు వైఎస్ పార్టీ అని ఒకళ్ళు, డిఫరెంట్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. మీరు అన్నటువంటి ఆ శివకుమార్ అనే అతను కూడా ఎన్నికల సంఘం దగ్గర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. ఏది జగన్ గారు పార్టీ పెడతారని తెలిసి, ఎందుకంటే ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలోనే ముందే రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. చేయించుకున్న తర్వాత మేము ఏదైతే ఒక పత్రికా ప్రకటన కూడా ఇచ్చాం. వైఎస్ఆర్ పేరుతో ఎవరైతే పార్టీలు రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వాళ్ళు మమ్మల్ని సంప్రదిస్తే మేము వాళ్ళ దగ్గర ఎవరైతే పేరు మాకు యాప్ట్ అయ్యేటటువంటి పేరు చూసుకొని అన్నింటిలో మేము పార్టీని మేము తీసుకుంటాము, వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళకి ఏం కావాలో అది ఇస్తాం అన్నప్పుడు శివకుమార్ గారు మమ్మల్ని సంప్రదించారు. ఆయనకు ఆర్థికంగా ఆయనకి ఏం కావాలో చేసి ఆ పార్టీని మేము తీసుకోవడం జరిగింది. ఆయనకి దానికి సంబంధం లేదు. ఇది ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి. అందరూ లేదు మేము లాక్కున్నాం, మేము లాక్కోలేదు. మేమైనా వెన్నుపోటు పడి వెనక నుంచి ఆ పదవిని ఆ పార్టీని అట్టేం లాక్కోలే. అది గమనించుకోవాలి తెలుగుదేశం వాళ్ళు కానీ ఇంకోళ్ళు కానీ. ఇందాక ఏది లెగిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద పడి ఆడవటం తప్పి జనసేనలకు ఇంకోటి బీమా గురించి చెప్పారు. అమ్మ మీకు రాయపాటి అరుణ్ గారు మేము అధికారంలో ఉన్నప్పుడు 5 సంవత్సరాలు ఒక్కొక్క ఏడాది ఏదో ఫస్ట్ కోవిడ్ తర్వాత 2020లో కోవిడ్ వచ్చింది. 21వ సంవత్సరం నుంచి ఏదైతే సంవత్సరానికి 1,41,00,000 మందికి ప్రభుత్వం తరపున 510 కోట్ల రూపాయల ప్రీమియం రాష్ట్ర ప్రభుత్వం చెల్లించింది. 1,41 మంది రేషన్ కార్డులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ, అది కూడా గ్రామ సచివాలయంలోనే ఇన్సూరెన్స్ వాళ్ళకి వచ్చేటట్టుగా, మీకు ఎవరికో రాలేదు ఇంకోళ్ళకి రాలేదు ఎక్కడో చెప్పి మీరు ఏదో డైవర్ట్ చేసే కార్యక్రమం చేయదు. దాంట్లో ప్రమాదవశాత్తు మరణిస్తే 5 లక్షలు, అది కూడా 18 నుంచి 50 ఏళ్ల మధ్య వారు మరణిస్తే సహజ మరణానికి 2 లక్షలు, ప్రమాదవశాత్తు పాక్షిక వైకల్యం కలిగితే 1,50,000 బీమా. అట్లానే ప్రమాదవశాత్తు చనిపోయిన వారి కుటుంబాలకు ఇమీడియట్గా ఆ రోజే 10 లక్షల రూపాయలు గ్రామ సచివాలయం నుంచి 10,000 రూపాయలు గ్రామ సచివాలయం నుంచి వాళ్ళ ఖర్చులకు సంబంధించి ఇచ్చి దాని తర్వాత 5 లక్షల రూపాయలు బీమా అనేది ప్రభుత్వం చెల్లించింది. మీరు అన్నట్టు జనసేన వాళ్ళకి వచ్చింది, జగన్మోహన్ రెడ్డి గారు చెల్లించారు ప్రభుత్వం. తెలుగుదేశం వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చెల్లించింది ప్రభుత్వం తరపున బీమా. వినండి సార్ వినండి, ప్రభుత్వం తరపున వినాలి ఓదార్పు యాత్ర. ఈ మాట రేపు మీరు మళ్ళీ జనాల్లోకి పొలిటికల్ యాత్ర ఏదో ఒకటి చేపట్టి వెళ్ళబోతున్నారు కదా, అప్పుడు వెళ్ళి గ్రామాల్లో పల్లెల్లో మేము గత 5 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నప్పుడు జనసేన లాగా నోటికేదొస్తే అది మీలాగా నోటికేదొస్తుంది నేను చెప్పట్లా. విత్ రికార్డ్ ఆన్ రికార్డ్ చెప్తున్నా ప్రజల్లో చెప్తాం. మేము సింగిల్ గానే పోయి చెబుతాం మా ప్రజల్లోకి, మీరు ఎందుకు కంగారు పడతారు? మేము కాదు మేమే 4 పార్టీలు అంటేసుకొని పోయి చెప్పాం, సింగిల్ గానే పోయి చెబుతాం. మీరేం కంగారు ఏం పడద్దు, మీరు వెయిట్ అండ్ సీ ఎందుకు తొందర పడతారు? వెయిట్ అండ్ సీ. ఒక నిమిషం వినాలి. మీరు జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఓదార్పు యాత్ర డబ్బులు ఇచ్చారో లేదో తెలియదు, ఏది మీకు వచ్చి ఎవరెవరు చెక్కులు ఇచ్చారో ప్రూఫ్లు పెట్టాలి. ఇక్కడ ఆ ఓదార్పు యాత్రకు సంబంధించి వాళ్ళని వెళ్ళి పరామర్శించి డబ్బులు ఇవ్వడానికి అంటేనే కదా సోనియా గాంధీ ఏది మీరు పంచలోర తీస్తాంతారన్న పార్టీ ఆ అధ్యక్షురాలు అయ్యా అట్ట కాదు అందరూ జిల్లా హెడ్ క్వార్టర్ బిల్లు ఆ జిల్లా హెడ్ క్వార్టర్లో కాంగ్రెస్ పార్టీ ఆఫీసులోకి వెళ్ళి వాళ్ళ మహానబడి అని చెప్తేనే ఓదార్పు యాత్ర స్టార్ట్ అయింది. అసలు మా రాజకీయ ప్రస్థానం ఏదైతే విడిగా స్టార్ట్ అయిందో అక్కడి నుంచి. అంటే మీరు అప్పుడు ఇంకా తెలియదులే, మీరు రాజకీయాల్లో ఉండరు. అప్పుడు ఆ సినిమా అప్పుడు మీరు సినిమా టికెట్లు మీరు ఆ సినిమా టికెట్లు అమ్ముకునే దగ్గర ఉంటారు కానీ అప్పుడు మీరు రాజకీయాల్లో లేదు. వినండి, అప్పుడు మీరు ఆ చిరంజీవి పవన్ కళ్యాణ్ సినిమా టికెట్లు అమ్మే దగ్గర ఉంటారు. ఆ రోజు మీరు రాజకీయాల్లో లేరులే. జగన్మోహన్ రెడ్డి గారు ఓదార్పు యాత్ర చేసేటప్పుడు మీరు సినిమా బ్లాక్ టికెట్లు అమ్ముతా ఉంటారు. సో మీకు తెలియదు అది. సో గుర్తుపెట్టుకోవాలి దాన్ని.
రెండోది మా పార్టీ గురించి మా పార్టీ మళ్ళీ చెబుతున్నా, మా పార్టీ 2011లో పెడితే ఇప్పటికి ఈ 14 ఏళ్లలోనే మా నాయకుడు ముఖ్యమంత్రి సింగిల్గా, మా నాయకుడు ప్రతిపక్ష నాయకుడు, మాకు 151 సీట్లు సింగిల్గా వాళ్ళ ఏ జెండా మహిళ మళ్ళీ చెప్తున్నాం, ఒకరోజు సిపిఐ, ఇంకో రోజు సిపిఎం, బిఎస్పి, బీజేపీ, తెలుగుదేశం ఇట్లా ఎవ్వరి జెండాలని మహిళ ఎవరి చేత తన్నించుకోలే. ఏది మా పార్టీ కార్యకర్తల్ని పక్క పార్టీ వాళ్ళ చేత ఎక్కడ తన్నించుకోలే. మళ్ళీ మీరు చెబుతున్నారు తెలుగుదేశం వాళ్ళు కుక్కలను కొడుతుంటే ఇప్పటికీ మళ్ళీ మీ నాయకుడు నోరెత్తి మాట్లాడు, అది మీ పార్టీ, మీ నాయకుడు నోరెత్తి తెలుగుదేశం వాళ్ళు మిమ్మల్ని జనసేన వాళ్ళు కుక్కలను కొట్టే దిక్కు రాజకీయ పార్టీ నడుపుతున్నారా? మీరు రాజకీయ పార్టీ నడుపుతున్నారా? ఎవడని చెప్తే నవ్వుతాడమ్మా. తెలుగుదేశం పార్టీకి బి పార్టీ మీది, మీరు కూడా మమ్మల్ని విమర్శిస్తే అట్లా. రెండు, ఆయన చెబుతున్నాడు ఏది తెలుగుదేశం మహానుభావుడు చెప్తా ఏమంటాడు ఆయన, కార్పొరేటర్లు కౌన్సిలర్లు అందరూ ఇలా ఒడ్డు పొడుగు చంద్రబాబు నాయుడు గారు 75 ఏజ్లో ఆయన అందరం చూసి వచ్చేస్తున్నారు అని చెప్తున్నాడు. వచ్చిన వాళ్ళందరూ మళ్ళీ వెనక్కి వచ్చేస్తున్నారు ఆ ఒడ్డు పొడుగు అన్నీ చూసి. తెలుసో లేదో నిన్నే మీరు వాళ్ళ పేపర్లో చూస్తే అర్థమైద్ది. పొద్దుటూరుకు సంబంధించి కౌన్సిలర్లు మా కౌన్సిలర్లు మీ వాళ్ళు తీసుకున్నారు, ఏది బెదిరించో ప్రలోభాలు చేసో. మళ్ళీ వాళ్ళలో కొంతమంది ఆల్రెడీ వెనక్కి వచ్చారు, సొంత గుడికి వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లు. పేపర్లో చదువుకుంటే వస్తుంది అంటే ఆంధ్రజ్యోతి ఈనాడులో రావులే. సో మిగిలిన పేపర్లు ఎప్పుడైనా చదవటం అలవాటు ఉంటే అవుతుంది. అడ్డదారిలో మీరు ఏ విధంగా బెదిరించి మన తిరుపతిలో చూసాం కదా, కౌన్సిలర్లు ఉన్నటువంటి బస్సు మీద దాడి చేసి శంకర్ యాదవ్ అనే అతను వినండి ఏ విధంగా దాడి చేసో కిడ్నాపులు చేసో, ఏది పక్కదారిలో అడ్డదారిలో మనకెప్పుడు అక్రమమే కదా. ఏ రోజైనా తెలుగుదేశం పార్టీకి సక్రమంగా చంద్రబాబు నాయుడు గారు సక్రమంగా ఎప్పుడన్నా ముఖ్యమంత్రి అయ్యాడా? నేను అడిగాను చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు సక్రమంగా ఎప్పుడన్నా పార్టీ నడిపాడా? ఈ పార్టీ అక్రమంగా లాక్కున్నావు, మీ పార్టీ అక్రమంగా వెనుపోటు పడిచి లాక్కున్నారు. మీ నాయకుడు ఎప్పుడన్నా సక్రమంగా ముఖ్యమంత్రి అయ్యాడా? సక్రమంగా అక్రమంగా తప్ప ఏ రోజైనా సక్రమంగా వినాలి. చంద్రబాబు నాయుడు గారు మీ రామారావు గారే చెప్పారు, చంద్రబాబు నాయుడు అనేవాడు మేకవన్న పులి తేనె పూసిన కత్తి గాంధీని చంపిన సోనియా గాంధీ వెన్నుపోటు పొడిచి గల్లంత అవుతుంది. పార్టీ కార్యకర్తలు లేరు, నాయకులు లేరు, వెళ్ళిపోతున్నారు. చెప్తాను జనాలు సూచనలు పట్టించుకునే లేరు. మీరు సింగిల్ గా మిగిలారు కదా. సక్రమంగా ఎన్నికల్లో గెలిచి తీసుకోండి. దమ్ముంటే మీ పార్టీలో మగతనం ఉంటే రాజీనామా తీసుకొని గెలవండి. జగన్మోహన్ రెడ్డి మీరెందుకు మాట్లాడతారు? మీరు మా పార్టీ గురించి మాట్లాడతారా? ఈ ఛానల్లో కూర్చున్న ఎవరికి మా పార్టీ గురించి మాట్లాడే రైట్ లేదు. మా నాయకుడు మా జెండాను పంపించాడు, ఎప్పుడు పక్కన జెండా పంపించరా? ఓ రోజు పక్కన తిట్టి ఇంకో రోజు పొగిడి మీలాంటి బతుకులు మాకు లేవు, మీలాంటి బతుకులు మా దగ్గర లేవు. క్లియర్ గా చెప్తున్నాం రాజుగారు, క్లియర్ గా చెప్తున్నాం, మేము పక్కవాడి జెండా మొయ్యలా, మేము పక్కన తిట్టమని ఒక రోజు మోడీని తిట్టి ఇంకో రోజు మోడీని పొగిడి లోకేష్ గారి దగ్గరికి వెళ్ళి పురంధేశ్వరి తీసుకుని వెళ్ళి బెయిల్ కోసం మనం అట్ట ఏం లేదు 16 ఏళ్ళు జైల్లో ఉండొచ్చు. బెయిల్ కోసం 50 రోజులు బెయిల్ కోసం అడుక్కోరా దేహి అని, బెయిల్ కోసం దేహి అని అడుక్కోరా, అడుక్కొని పట్టులు పెట్టుకోరా. అవి మీ బతుకులు, మీ బతుకులు సార్. శ్రీనివాస్ చౌదరి గారు, మీ బతుకులు ఏంటో తెలుసా? అక్రమ బతుకులు.
మీ పార్టీ ఈ బతుకులంతా కూడా ఎందుకంటే ఈ రోజు మరి society ఏ మొత్తం రోజు వెలుగు సక్రమంగా వచ్చేసింది. అధికారంలోకి రాలా? మీ రాజకీయ మీ పార్టీ జీవితం మాకొద్దు. అంతా ఈ అక్రమే. రాజకీయ మరి మీరు జనసేన జనసేన పార్టీ మరి ఉంటే మా ఆంధ్ర మీద రాష్ట్రం విమర్శలు గల్లంత అయిపోతుంది. నవ్వుతాడు, ఆంధ్ర చూసారు రాష్ట్రం కదా? సాగుతుంటే చూసారు, నవ్వుతారు, సిగ్గు లేదు. ఏదైనా తిరుపతిలోకి వచ్చింది మీ కార్పొరేటర్లు. తిరుపతిలో డిప్యూటీ మేయర్ ఎలా వచ్చింది? నెల్లూరులో డిప్యూటీ మేయర్ ఎలా వచ్చింది? ఎలా వచ్చింది మీకు బలం చెప్పండి. నేను అడిగిన సమాధానం చెప్పండి. సార్ ఒక్క నిమిషం ఆగండి ప్లీజ్. సార్ ఎట్లా ఏమండి వచ్చింది ఒక్క నిమిషం మీ ఇద్దరం మళ్ళీ తిట్టుకుందాం, మరి ఇద్దరం మళ్ళీ తిట్టుకుందాం. ఎవరు ఎలా ఎన్నికలు నిర్వహించారు, ఎవరి హయాంలో ఎలా ఎన్నికలు జరిగాయి, ఏ విధంగా నామినేషన్లు వేశారు అన్ని మనం మాట్లాడుకుంటే చాలా పెద్ద సబ్జెక్ట్ అయితే పెద్దది అవుతుంది. సో ఇక్కడ మనకు మగతనాలు, ఒక్క నిమిషం సార్, మగతనాలు బ్రతుకులు ఇవన్నీ వద్దు వెంకటరెడ్డి గారు. సో ఒక్క నిమిషం ఆగండి, ఒకసారి రాయపట్టాను గారు రియాక్ట్ అవ్వండి ప్లీజ్. మగతనాల గురించి మాట్లాడే అర్హత కానీ జగన్మోహన్కి లేదు. తల్లికి చెల్లికి మోసం చేసే వ్యక్తి ఓకే ఒక్క నిమిషం సార్, రాయపట్టాను గారు రాయపట్టాను గారు తమ్ముడిని మేమేం గొలుసులు పెట్టి ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం అవన్నీ వదిలేండి సార్. కరెక్ట్ అవన్నీ ఓకే రాయపట్టాను గారు మాట్లాడండి ప్లీజ్. వెంకటరెడ్డి గారు శ్రీనివాస్ చౌదరి గారు ఆగండి, ఇక్కడ మీరు విమర్శలు చేసుకునే దానికి మనకు వద్దు. ఒక్క నిమిషం ఆగండి ప్లీజ్. రాయపట్టాను గారు